సో అవి ఆ రోజు ఈ పార్టీ వాళ్ళు చేసే ప్రచారం కావచ్చు, అటు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇచ్చే హామీ కావచ్చు, ఇలాంటి అంశాలు ప్రభావం చూపిస్తాడు. ఓటర్స్ ఈ రోజు వీళ్ళకి అనుకున్న వాళ్ళు 2 రోజులు వీళ్ళకైతే ఎలా ఉంటుంది లేదా వాళ్ళకైతే ఎలా ఉంటుంది అనే యాంగిల్ కూడా ఆలోచిస్తారు. సో ఆ మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే మారుతుంది. ఇప్పుడు లంక దీపక్ రెడ్డి గారు ఆల్రెడీ మన యోగి నది గారిని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఆ రకంగా ప్రచారం చేస్తే ఆ 2 పార్టీల మధ్య ఉన్న వారు ఇంకో వ్యక్తికి అవకాశం అయ్యే ఉంటుంది. పటంచెరు మొన్న ఎలక్షన్ 2023 ఎలక్షన్స్ లో పటంచెరులో నీలమ్మది ముదిరాజు, అదేవిధంగా మనకి కాటా శ్రీనివాస్ గౌడ్ ఇద్దరి మధ్య పోరాడితే మైపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. సో అలాగా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఓవర్ అయితే సైలెంట్ గా బీజేపీ కూడా క్యాచ్అప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా ఓట్లు 70,000 పైగా మేము సాధించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి లంక దీపక్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వారు కూడా ఖచ్చితంగా మేము కేసీఆర్ గారిని తీసుకొస్తాము, కేసీఆర్ గారిని మేము ప్రచారం చేయించుకుంటాము అని బీఆర్ఎస్ కూడా ఉన్నారు. సో అప్పుడు సానుభూతి సెంటిమెంట్ కేసీఆర్ గారు ఇచ్చే స్పీచ్ వల్ల కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కేసీఆర్ గారి స్పీచ్ యూట్యూబ్ లోనే చాలా పెద్ద ఫేమస్.